మొన్న మార్చి 4న పంజాబ్లో ఇంటర్ విద్యార్థులకి పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్ జరిగింది. ఆ ఎగ్జామ్లో ప్రశ్నపత్రంలో ఆప్ని ఎప్పుడు స్థాపించారు, దాని విధి విధానాలు ఏంటి అనేది ఒక ప్రశ్న వచ్చింది. పంజాబ్లో ఇప్పుడు ఆప్ ప్రభుత్వమే నడుస్తుంది కాబట్టి ఆ ప్రశ్న రావడానికి ఆస్కారం అయ్యింది. ఎందుకంటే వాళ్ళు అక్కడ మొత్తం వాళ్ళదే ప్రభుత్వం కాబట్టి. అయితే దీని గురించి 2027లో రాబోయే ఎలక్షన్కి ముందే, అంటే ఇప్పటి నుంచి, అంటే ఆ ఇంటర్ చదువుతున్నారంటే 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు, అంటే మరొక సంవత్సరం పోతే వాళ్ళు ఓటర్లు అవుతారు, మేజర్లు అవుతారు కాబట్టి ఓటు హక్కు వస్తుంది. అంటే 2027 నాటికి వాళ్ళు ఓటర్లుగా మారుతారు. అంటే ఈ ఓటర్లని ఆ విధంగా ఆకర్షించడానికి ఇలా చేశారా అనేది ఇప్పుడు అక్కడ ప్రతిపక్షాలు అయితే గగ్గోలు పెడుతున్నాయి. అసలు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రశ్న రావడానికి ఆ పార్టీకి 18 సంవత్సరాలైనా నిండాలి. ఏ పార్టీ అయినా సరే ఒక ప్రశ్న పత్రంలో రావాలంటే దానికి 18 సంవత్సరాలు నిండకుండానే ఏ విధంగా వేస్తారు? ఇది విద్యా వ్యవస్థలో రూల్స్కి విరుద్ధం కదా అనేది ఇప్పుడు బీజేపీ, మిగతా ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి. దీనికి పంజాబ్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాకపోతే దీన్ని పెద్దగా తీసుకోరు. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఇది కరెక్ట్ కాదు. 18 సంవత్సరాలు నిండకుండానే ఒక పార్టీ గురించి మాట్లాడకూడదు. అది విద్యార్థుల ప్రశ్నపత్రంలో రాకూడదు, అది ఏదైనా సరే. అసలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడెప్పుడు రావాల్సినటువంటి మహామహానీయుల గురించి చెప్పకుండా, అసలైన చరిత్రని చెప్పకుండా, ఇప్పుడేదో వచ్చినటువంటి నిన్న మొన్నగా పుట్టినటువంటి ఈ పార్టీల గురించి, ఈ రాజకీయాల గురించి విపరీతంగా పిల్లల మెదల్లోకి ఎక్కించేసి వాళ్ళని ఆ 2 వర్గాలుగా చీలిపోయేటట్టు చేసి, ఒక వర్గం అటు ఒక వర్గం ఇటు అయిపోయేలా చేసి అప్పటి నుంచే పాలిటిక్స్ని ప్రవేశపెడుతున్నారు ఈ రాజకీయ నాయకులు. దీనివల్ల పిల్లల మనస్తత్వాలు, ఇంకా వాళ్ళు చదువుకోవాల్సినటువంటి వయసు చాలా ఉంది. రాజకీయం గురించి పిల్లలకు తెలియాలి, విద్యార్థులకు తెలియాలి ఖచ్చితంగా. కానీ అది 2 వర్గాలుగా విడిపోయేటట్టు ఉండకూడదు.